పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కుకట్పల్లి శంషిగూడ హైదర్ నగర్లో కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి ఇప్పటి వరకు 6 మంది చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం నిమ్స్ హాస్పిటల్, పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బాధితుల్ని పరామర్శించడానికి వివిధ పార్టీల వాళ్ళైతే వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కార్యకర్తలు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు పరామర్శించారా బాధితుల్ని లోపల? నిన్న నుంచే నా పేరు రాజశేఖర్, సిపిఎం పార్టీ మేడ్చల్ మల్కాగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిని. నిన్ననే వచ్చాము. నిన్న వచ్చినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే 20 మంది వచ్చారు. మళ్ళీ మేము ఉన్నంతసేపు 4 వచ్చారు. దాంట్లో 2 సీరియస్ ఉందని చెప్పేసి అన్నారు. ఇప్పటివరకు 6 మంది చనిపోయారు అని చెప్పేసి అంటున్నారు. కానీ హెల్త్ బిడ్డలో మాత్రం ఇప్పటివరకు చనిపోయారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రావట్లేదు. కానీ మాకు తెలిసిందంటే వాస్తవాలు చనిపోయారు అని చెప్పేసి వస్తున్నాయి. ఎందుకంటే మాకు హైదరాబాద్లో కార్యకర్తలు ఉన్నారు, అక్కడ ఎల్లమ్మ బండలో కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు దహన సంస్కారం కూడా అయిపోతున్నాయంట. కొంతమందిని పోస్ట్ మార్టం గాంధీకి పంపించారు. 6 మంది చచ్చిపోయారు అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తూ ఉన్నారు. ఇవి ప్రభుత్వానికి సంబంధించిన కల్లు కాంపౌండే కదా అది? ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన నడుస్తూ ఉన్నాయి. అయితే దీంట్లో ఏమవుతుందంటే రాజకీయ అంగబలము దళబలం అన్ని విధాలా పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ల మీద ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అనేది మాకు అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు? మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఎల్లమ్మ మండలో ఉన్న శంషిగూడ ప్రాంతంలో ఉన్న కల్లు కాంపౌండ్లో రోజుకు 250 నుంచి 350 మంది దాకా డైలీ తాగుతూ ఉంటారంట. ఇది జరిగిన వాళ్ళు శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఈ 4 రోజులు తాగిన వాళ్ళకి అస్వస్థకు గురవుతున్నారంట, విరోచనాలు వస్తున్నాయంట, వామిటింగ్స్ అవుతున్నాయంట. వాళ్ళందరూ అంటే మనం రోజుకు 300 వేసుకున్నాం కానీ 1200 మంది. 1200 మంది అంటే ఇప్పటివరకు ఆచూకు తెలిసిన వాళ్ళే 60 మంది నుంచి 70 మంది మాత్రమే తెలిసింది. మరి మిగతా వాళ్ళంతా పరిస్థితి ఏంది? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. అసలు ఎక్కడెక్కడ ఉన్నారో, పక్కనున్న హోలిస్టిక్ హాస్పిటల్లో ఇంకా 20 మంది దాకా ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. అక్కడ లక్షల ఫీజులు తీసుకుంటూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన అవసరం ఉన్నది కదా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది ఇక్కడ? ఇప్పటివరకు వివిధ కళ్ళ కంపెనీలు ఇప్పుడు కాదు, గ్రేటర్ హైదరాబాద్లో విపరీతం కల్తీ కళ్ళు జరుగుతూ ఉన్నది. సిపిఎం పార్టీకి మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే హైదరాబాద్ నగరంలో ఉన్న కల్లు కాంపౌండ్లలో కల్తీ కళ్ళను ఉంచొద్దు, కల్తీ కళ్ళను నివారించాల్సిన అవసరం ఉన్నది. నీరా కేఫ్ లాంటి స్వచ్ఛమైన కళ్ళను అమ్మాల్సిన పరిస్థితి ఉన్నది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకెంతమంది చనిపోతారో తెలియట్లేదు, చాలామంది సీరియస్ ఉంటారని చెప్పేసి అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే నిమ్స్ హాస్పిటల్లో బెడ్స్ కాల్ లేవని చెప్పేసి అంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. వెంటనే ప్రత్యామ్నాయం చూడాలి, లేదా ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుంటే మేమే భరిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాలి. ఆ భరోసా కూడా ఇవ్వకుండా ఈడికొచ్చుంటే ఈ నుంచి ఆడికి ఈ మధ్యలో పోతుంటేనే చనిపోతూ ఉన్నారు చాలామంది. ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి చెప్తున్నాం. మీరు అంటే కల్తీ కళ్ళు తాగి హాస్పిటల్లో ఉన్న బాధితుని ఎవరినైనా వారితో మాట్లాడడం జరిగిందా? డైరెక్ట్గా మాట్లాడాం. నిన్న జరిగాము. నిన్న పోయి లోపలికి పోయి మాట్లాడిన తర్వాత ఫోన్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నారు. అయినా కానీ పోయి లోపలికి పోయి మాట్లాడడం జరిగింది. మేము కళ్ళు తాగినామని చెప్పేసి అన్నారు. అంటే ఎలా ఉందని చెప్పారు? అంటే కళ్ళు తాగినప్పుడు అంటే మామూలుగా తెలిసిపోతాయి కదా మనకు టేస్ట్. కళ్ళు తాగినాక ప్రతిసారి రోజుగా తాగే వాళ్ళకి ఏంటంటే 1 గంట అర్ధగంట తర్వాత కిక్ వస్తుంది, మత్తులోకి పోతుంటారు. కానీ ఇది తాగానే వెంటనే మత్తు వచ్చిందని చెప్పేసి అనడం, 15-20 నిమిషాల తర్వాత వామిటింగ్స్ కావడం, మోషన్స్ పోవడం, ఇవి విరోచనాలు వచ్చినాయని చెప్పేసి అన్నారు. అవి లక్షణాలు ప్రధానంగా వచ్చినాయి. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసిపోయింది దీంట్లో కల్తీ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి రామ్దేవ్ హాస్పిటల్ వాళ్ళు సూచించారని చెప్పేసి తెలుస్తుంది. హోలిస్టిక్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారని చెప్పేసి తెలుస్తుంది. అంటే మన వాళ్ళు సహాయం కోరుకుంటున్నారా ప్రభుత్వం నుంచి వాళ్ళు? లేకపోతే ఆ కల్లు కాంపౌండ్ అయితే ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మాకు కావాలి నష్టపరిహారం అని అన్నట్టు ఏమన్నా మాట్లాడిరా బాధితులు? 100% వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవ్వాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా స్పష్టంగా కనబడుతున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అంతేకాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరి అధికారులందరూ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. రోజువారీగా కల్లు కాంపౌండ్ను ఉదయం పూట ఒకసారి, సాయంత్రం పూట ఒకసారి విజిట్ చేసి అక్కడ తనిఖీలు చేయాలి. తనిఖీలు చేయడం వల్ల ఎవరు ఫెయిల్ అవుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది కదా. అధికారులు ఫెయిల్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే వాళ్ళ పర్యవేక్షణ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇలా వైఫల్యం చెందిందని స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెంటనే సస్పెండ్ చేయాలి. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తేనే సీరియస్గా ఉంటుంది అని చెప్పేసి మేము సిపిఎం పార్టీ కోరుతున్నాం. గత కొన్ని రోజులుగా చూస్తున్నాము కళ్ళు అంటే కల్తీ కళ్ళే కాదు, మద్యంలో కూడా కల్తీ మద్యం వస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఫుడ్కి సంబంధించి కూడా కల్తీ అవుతుంది, చాలామంది రోగాల బారిన పడుతున్నారు. నిన్న చూసుకుంటే సమోసాలో బొద్దింకి వచ్చింది. వీటి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మిగతా అన్నిటి గురించి, అటు మద్యం గురించి, ఫుడ్ గురించి, కళ్ళు గురించి, ఇక హైదరాబాద్లో ఉన్న అంటే మనిషి తీసుకునే ఆహారానికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది 100% మన గ్రేటర్ హైదరాబాద్లో 4 కోట్ల నుంచి 5 కోట్ల మంది దాకా జనాలు ఉన్నారని తెలిసి మనకు అందరికీ తెలుస్తూ ఉన్నది. దాదాపు 2 కోట్ల కోటిన్నర చెప్పి అంటున్నారు. దీంట్లో మైగ్రేట్ వర్కర్స్ ఎక్కువ మంది ఉన్నారు.
కేరళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు, ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ కమ్యూనిస్టులు ఉన్నారు. అక్కడ హెల్త్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు విపరీతంగా వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. అక్కడ ఎలాంటి కల్తీ జరగట్లేదు. ఫుడ్ అయినా కానీ, మద్యం అయినా కానీ, కళ్ళు కూడా దుకాణాలు ఉంటాయి, అక్కడ ఎలాంటి జరగట్లేదు. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఫుడ్ సేఫ్టీని ఎమ్మటే మనకు జనాల్లోకి పెట్టాలి. జిహెచ్ఎంసీ వాళ్ళు చేయట్లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 year అవుతుంది. కానీ ప్రభుత్వ అధికారాల్లో విపరీతమైన అవినీతి పెరిగిపోయింది. రోజుకి 2-3 ఆల్రెడీ దొరికిపోతూ ఉన్నారు, సిబిఐకి దొరుకుతూ ఉన్నారు, వీళ్ళందరూ దొరుకుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అవినీతి జరిగిపోతున్నది, అధికారంలో అవినీతికి అలవాటు పడుతున్నారు. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే 100% ఫుడ్ సేఫ్టీ దాంట్లో 100% పర్యవేక్షణ ఉండాలి, రెగ్యులర్గా తనిఖీ చేస్తూ ఉండాలి. దీంట్లో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని చెప్పేసి మేము భావిస్తున్నాం.